ఒక ముని కోపంతో చూసిన చూపుకే ఒక కొంగ భస్మమైంది. కానీ అదే మునికి ఒక సాధారణ గృహిణి జీవితంలోనే గొప్ప ధర్మపాఠం నేర్పింది. ఆ పతివ్రత శక్తి ముందు ముని తపస్సు కూడా తల ఉంచింది. ఆ ఆశ్చర్యకరమైన కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పూర్వము కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఆధ్యాత్మికతపై ఆసక్తి ఎక్కువ. సంసార బంధాల కంటే తపస్సే గొప్పదని భావించాడు. అందుకే తల్లిదండ్రుల అనుమతి తీసుకుని దట్టమైన అరణ్యానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకున్నాడు. ప్రతిరోజు బ్రాహ్మముహూర్త సమయంలో లేచి నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసి వేద మంత్రాలు జపించేవాడు. కాలం గడుస్తుండగా అతని తపస్సు మరింత తీవ్రమైంది. ఎండైనా వానైనా చలైనా అతని తన ధ్యానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అడవిలోని జంతువులు కూడా అతన్ని చూసి భయపడేవి కాదు. సంవత్సరాల తరబడి చేసిన తపస్సు వల్ల కౌశిక మునికి అపారమైన తేజస్సు వచ్చింది. అతని ముఖం సూర్యుడిలా ప్రకాశించింది. అనేక మంది ఋషులు కూడా అతని తపస్సును ప్రశంసించేవారు. కానీ తెలియకుండానే అతని మనసులో ఒక చిన్న అహంకారం మొలకెత్తింది. నా తపస్సుకు సాటి ఎవరు అనే భావన అతని హృదయంలో చోటు చేసుకుంది. అదే ఇతడి జీవితాన్ని మార్చిపోయే మొదటి అడుగు. ఒకరోజు కౌశికుడు ఒక పెద్ద రాగి చెట్టు కింద కూర్చొని వేద పఠనం చేస్తున్నాడు. అప్పుడే ఆ చెట్టు పైన ఉన్న ఒక కొంగ అనుకోకుండా అతని మీద మల విసర్జన చేసింది. వేద పఠనం మధ్యలో ఇలా జరగడంతో కౌశికుడికి తీవ్ర కోపం వచ్చింది. అతను ఆ కొంగ వైపు ఉగ్రంగా చూశాడు. అతని తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకు తట్టుకోలేక ఆ కొంగ వెంటనే నేలపై పడి భస్మం అయిపోయింది. కొంగ భస్మమైపోవడం చూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అతని మనసులో గౌరవం పెరిగింది. నా చూపుకే ఒక ప్రాణి భస్మమైంది, నా తపస్సు ఎంత గొప్పదో అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి అతని నడకలో కూడా గౌరవం కనిపించింది. కానీ భగవంతుడు అతనికి నిజమైన ధర్మాన్ని నేర్పాలని నిర్ణయించాడు. మరుసటి రోజు కౌశికుడు భిక్ష కోసం గ్రామానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి గట్టిగా అన్నాడు, భవతి భిక్షాందేహి. లోపల నుండి ఒక స్త్రీ స్వరం వినిపించింది, స్వామి ఒక క్షణం వేచి ఉండండి అని. కౌశికుడు కొద్దిసేపు ఎదురు చూశాడు. కానీ ఆ గృహిణి వెంటనే బయటకు రాలేదు. ఇది చూసి అతనికి మళ్ళీ కోపం వచ్చింది. ఒక మునిని ఇంతసేపు నిలబెడుతుందా అని మనసులో అనుకున్నాడు. ఆ కోపమే అతని జీవితంలో అతి పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. ఆ ఇంటి తలుపు తెరుచుకోబోతుంది. ఆ గృహిణి చెప్పబోయే మాటలు కౌశిక ముని అహంకారాన్ని పూర్తిగా ఛేదించబోతున్నాయి. కౌశిక ముని భిక్ష కోసం ఆ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అతని కడుపులో ఆకలి, మనసులో కోపం. సమయం గడుస్తున్నా ఇంటి తలుపు మాత్రం తెరుచుకోలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటి నుంచి ఒక పురుషుని స్వరం వినిపించింది. అది ఆ ఇంటి యజమాని. అతను బయట పనులు ముగించుకుని అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆ గృహిణి వెంటనే తన భర్తకు పాదాలు కడిగి తాగడానికి నీళ్ళు ఇచ్చింది. ప్రేమతో భోజనం వడ్డించింది. భర్త భోజనం ముగించిన తర్వాత ఆమె బయట నిలబడి ఉన్న ముని గుర్తుకొచ్చాడు. వెంటనే భిక్ష తీసుకొని బయటకు వచ్చి చేతులు జోడించి వినయంగా నమస్కరించింది. స్వామి, ఆలస్యం జరిగింది, క్షమించండి. కానీ కౌశిక ముని కోపంతో రగిలిపోతున్నాడు. అతను ఉగ్రంగా ఆమె వైపు చూశాడు. కొంగను చూసినట్లే కోపదృష్టితో ప్రసరించాడు. కానీ ఆ గృహిణికి ఏమీ కాలేదు. ఆమె ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత మెల్లగా ఇలా అంది, స్వామి, నేను ఆ కొంగను కాను. ఆ మాట విన్న కౌశిక ముని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏమిటి, కొంగ విషయం ఈమెకు ఎలా తెలుసు? అడవిలో జరిగిన సంఘటనను ఎవరూ చూడలేదు కదా? అతని అహంకారం క్రమంగా కరిగిపోవడం ప్రారంభమైంది. కౌశికుడు ఆశ్చర్యంతో అడిగాడు, అమ్మా, నువ్వు ఎవరు? నేను కొంగను దహనం చేసిన విషయం నీకు ఎలా తెలిసింది? ఆ గృహిణి వినయంగా సమాధానం చెప్పింది, స్వామి, నేను గొప్ప యోగిని కాదు, మహర్షిని కాదు, ఒక సాధారణ గృహిణి మాత్రమే. కానీ నా భర్తను దైవంగా భావించి సేవ చేయడమే నా ధర్మం. అదే నా తపస్సు. అదే నాకు ఈ అంతర్దృష్టినిచ్చింది. ఆమె మాటలు విన్న కౌశికముని తల దించాడు. తల ఉంచుకొని గృహిణి మళ్ళీ చెప్పింది, స్వామి, తపస్సు చేసి శక్తులు సంపాదించడం గొప్పది కాదు, కానీ
కోపాన్ని జయించలేకపోతే ఆ తపస్సుకు పూర్తి ప్రతిఫలం ఉండదు. కోపంతో ఒక నిరపరాధి కొంగను దహనం చేయడం ధర్మం కాదు. ఈ మాటలు కౌశికుడి హృదయాన్ని తాగాయి. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. అతను చేతులు జోడించి అడిగాడు, అమ్మా, నిజమైన ధర్మం ఏమిటో నాకు బోధించు. ఆ గృహిణి వినయంగా సమాధానం చెప్పింది, స్వామి, నేను మీకు గురువును కాను, కానీ మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుడు అనే మహాత్ముడు ఉన్నాడు. అతని వద్దకు వెళ్ళండి. అతను మీ సందేహాలన్నిటినీ సమాధానం చెప్తాడు. అతను మాంసం అమ్మే వ్యాపారి అయిన నిజమైన ధర్మజ్ఞాని. కౌశిక ముని ఆశ్చర్యపోయాడు. మాంసం అమ్మే వ్యక్తి ధర్మజ్ఞానినా? అతని మనసులో ఎన్నో ప్రశ్నలు ఆవిర్భవించాయి. ఒక్క గృహిణి నమస్కరించి ధర్మం యొక్క నిజమైన అర్థం తెలుసుకోవడానికి మిథిలా నగరం వైపు బయలుదేరాడు. ప్రతివ్రత గృహిణి చెప్పిన మాటలు కౌశిక ముని మనసులో పదే పదే మెదలసాగాయి. మిథిలా నగరానికి వెళ్ళండి, అక్కడ ధర్మవ్యాధుడు మీ సందేహాలను తీర్చగలడు. కౌశికుడు ఆశ్చర్యపోయాడు. మాంసం అమ్మే వ్యక్తి నాకు ధర్మం బోధిస్తాడా? అయినా ఆ గృహిణి మాటల్లో నమ్మకం చూసి ఆమెకు నమస్కరించి మిథిలా నగరం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత కౌశిక ముని మిథిలా నగరానికి చేరుకున్నాడు. నగరం ఎంతో వైభవంగా ఉంది. వీధులన్నీ జనంతో కలకలలాడుతున్నాయి. వ్యాపారులు తమ వస్తువులను అమ్ముతున్నారు. అన్ని చోట్ల సందడి. కౌశికుడు అక్కడి ప్రజలను అడిగాడు, ధర్మవ్యాధుడు ఎక్కడ ఉంటాడు అని. వెంటనే వారు ఒక బజారు వైపు చూపిస్తూ అక్కడ మాంసం అమ్మే వ్యక్తే ధర్మవ్యాధుడు అన్నారు. ఇది విని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. ఆ బజారు వెళ్ళిన కౌశికుడు ఒక దుకాణం ముందు నిలబడ్డాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నాడు. ముఖంలో చిరునవ్వు, మాటల్లో వినయం. ఎవరితోనూ కోపంగా మాట్లాడడం లేదు. తన దగ్గరికి వచ్చే వాళ్ళతో కూడా ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు. అతడే ధర్మవ్యాధుడు. కౌశికుడిని చూసి వెంటనే వ్యాధుడు చేతులు జోడించి నమస్కరించాడు. స్వాగతం మహర్షి. ఆ ప్రతివ్రత గృహిణి మిమ్మల్ని నా వద్దకు పంపింది కదా. కౌశిక ముని మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో, నేను ఎవరికి చెప్పలేదు, అయినా ఇతనికి ఎలా తెలిసింది? వ్యాధుడు చిరునవ్వుతో అన్నాడు, మహర్షి, కొద్దిసేపు వేచి ఉండండి. నా పని పూర్తి చేసి మీతో మాట్లాడతాను. అందుకు కౌశికుడు అంగీకరించాడు. వ్యాధుడు తన పనిని తొందరపడకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా పూర్తి చేశాడు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించలేదు. అతని పని ప్రతి ధర్మబద్ధంగానే ఉంది. ఇది చూసి కౌశికుడు మనసులో ఉన్న చిన్న చూపు క్రమం తొలగిపోయింది. పని ముగిసిన తర్వాత ధర్మవ్యాధుడు కౌశమునిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి చేరగానే అతను ముందుగా మునితో మాట్లాడలేదు. తన వృద్ధ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు. వారికి నమస్కరించి వారి పాదాలను కడిగాడు. భోజనం పెట్టాడు. వారికి మందులు ఇచ్చాడు. వారు సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత కౌశిక ముని దగ్గరికి వచ్చాడు. అది చూసిన కౌశికుడికి ఆశ్చర్యం కలిగింది. ధర్మవ్యాధుడు చిరునవ్వుతో అన్నాడు, మహర్షి, తల్లిదండ్రులు సేవించడం నా మొదటి ధర్మం. వారిని సంతోషపెట్టడం కంటే గొప్ప యజ్ఞం లేదు. కౌశికుడు వినయంగా అడిగాడు, వ్యాధ, నువ్వు మాంసమేవాడివి కదా, అయినా నీలో ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? ధర్మవ్యాధుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మహర్షి, ధర్మం అనేది వృత్తిని బట్టి నిర్ణయించబడదు. మన కర్తవ్యాన్ని, నిజాయితీని నిస్వార్థంగా చేయడమే నిజమైన ధర్మం. ఈ మాటలు విన్న కౌశిక ముని మరింత ఆసక్తిగా అతని బోధనలు వినడానికి సిద్ధమయ్యాడు. కౌశిక ముని ధర్మవ్యాధుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ధర్మవ్యాధుడు తన వృద్ధ తల్లిదండ్రులు సేవ చేస్తున్న తీరు చూసి అతని మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది. మహర్షి, ఇప్పుడు చెప్పండి, మీకు సందేహం ఏమిటి అని కౌశికుడు వినయంగా అన్నాడు. వ్యాధ, నువ్వు సాధారణ గృహస్థుడివి, అయినా నీలో ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? ధర్మవ్యాధుడు నవ్వి చిన్నగా చెప్పడం ప్రారంభించాడు. ధర్మం అంటే ఏమిటి మహర్షి? ధర్మం అంటే అడగు వెళ్ళి తపస్సు చేయడం మాత్రమే కాదు. భగవంతుడు మనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడమే ధర్మం. నేను నా తల్లిదండ్రులు సేవించడం నా ధర్మం. నా వృత్తిని మోసం లేకుండా చేయడం నా ధర్మం. ఎవరికి హాని చేయకుండా జీవించడం పరమధర్మం. ఈ మాటలు విన్న కౌశికుడు మౌనంగా ఉన్నాడు.
విని ధర్మవ్యాధుడు మళ్ళీ అన్నాడు, అహంకారమే పెద్ద శత్రువు. మహర్షి, తపస్సు చేసిన వారికి వచ్చే అతి పెద్ద శత్రువు అహంకారం. మీరు కొంగను దహనం చేసిన రోజు మీ తపస్సు శక్తిని చూసి గర్వపడ్డారు. కానీ కోపంతో చేసిన పని ధర్మం కాదు. కౌశికముని తల ఉంచుకున్నాడు. తన తప్పు తనకు అర్థమైంది. ప్రతివ్రత గృహిణి ఎందుకు గొప్పది? కౌశికుడు అడిగాడు. ఆ గృహిణికి అంతటి జ్ఞానం ఎలా వచ్చింది? ధర్మవ్యాధుడు సమాధానం చెప్పాడు. ఆమె తన భర్తను దేవునిలా భావించి సేవ చేస్తుంది. ఆమె మనసులో స్వార్థం లేదు, అహంకారం లేదు, కోపం లేదు. అలాంటి పవిత్రమైన జీవితమే ఆమెకు దివ్య దృష్టిని ప్రసాదించింది. పాతివ్రత్యం అనేది కేవలం భర్తకు సేవ చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవించడం. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల వైపు చూపిస్తూ ఇలా అన్నాడు, వీళ్ళు నాకు ప్రత్యక్ష దేవుళ్ళు. వీళ్లకు సేవ చేయడం వల్లనే నాకు ఈ జ్ఞానం లభించింది. వేల యజ్ఞాలు చేసిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆ పుణ్యం పూర్తి కాదు. కౌశికుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను తన తల్లిదండ్రులను విడిచి అడవికి వచ్చిన విషయం గుర్తుకొచ్చింది. కౌశికుడి మనసులో మార్పు మొదలైంది. ధర్మవ్యాధుడు చివరగా ఇలా అన్నాడు, మహర్షి, ధర్మం పుస్తకాలలో మాత్రమే ఉండదు, అది మన ప్రవర్తనలో ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించేవాడు, తన జీవిత భాగస్వామిని ఆదరించేవాడు, సత్యాన్ని పాటించేవాడు, వాడే నిజమైన ధర్మాత్ముడు. ఈ మాటలు కౌశికముని హృదయాన్ని పూర్తిగా మార్చేశాయి. తాను ఇన్నాళ్ళు చేసిన తపస్సు కంటే వినయం, సేవ, కర్తవ్య నిష్ట గొప్పవని అతనికి అర్థమైంది. అతను ధర్మవ్యాధుడి పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు, ఈరోజు మీరు నాకు నిజమైన ధర్మాన్ని చూపారు. ధర్మవ్యాధుడు ఆ మాటలు విన్న కౌశికముని ఆశ్చర్యపోయాడు. ఒక సాధారణ గృహస్థుడిలో ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది అని ఆలోచించసాగాడు. చేతులు జోడించి అడిగాడు, వ్యాధ, నీలో ఈ దివ్య జ్ఞానం ఎలా వచ్చింది? నీ పూర్వజన్మలో ఎవరు నువ్వు? ధర్మవ్యాధుడు ప్రశాంతంగా చిరునవ్వు విన్నవాడు. మహర్షి, ఈ జన్మలో నేను వ్యాధునే, కానీ పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుని. అతను వేదాలు చదివాడు, శాస్త్రాలు అభ్యసించాడు, ధనుర్విద్యలో కూడా నైపుణ్యం సంపాదించాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి అడవి వేటకు వెళ్ళాడు. ఒక జింకను లక్ష్యంగా చేసుకుని బాణం వదిలాడు. కానీ ఆ బాణం జింకను కాకుండా ఒక మహర్షికి తగిలింది. ఆ మహర్షి ఋషి ఎంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఋషి ఇచ్చిన శాపమే బ్రాహ్మణుడు భయంతో ఋషి పాదాలపై పడ్డాడు. మహర్షి, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, దయచేసి క్షమించండి, ఋషి అన్నాడు. నువ్వు తెలియక చేసిన హింస జరిగింది. ఈ పాపం వల్ల వచ్చే జన్మలో వ్యాధుడిగా జన్మిస్తావు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కన్నీరు పెట్టుకున్నాడు. స్వామి, నా విముక్తికి మార్గం లేదా? ఋషి కరుణతో ఇలా అన్నాడు, శాపం తప్పదు, కానీ ఆ జన్మలో ధర్మాన్ని విడవకు. తల్లిదండ్రులను భక్తితో సేవించు, సత్యాన్ని పాటించు, అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. శాపం ఫలించింది. కాలం పూర్తయ్యాక బ్రాహ్మణుడు ఈ జన్మలో మిథిలా నగరంలో వ్యాధుడిగా జన్మించాడు. తన పూర్వజన్మ జ్ఞాపకం లేకపోయినా చిన్నప్పటి నుంచి అతనికి ధర్మంపై ఆసక్తి ఉండేది. తల్లిదండ్రులను దేవుళ్ళగా భావించాడు. ఎప్పుడూ అసత్యం మాట్లాడలేదు, ఎవరిని మోసం చేయలేదు. తన వృత్తిని కూడా నిజాయితీతో నిర్వహించేవాడు. ధర్మవ్యాధుడు కౌశికమునిని చూసి ఇలా అన్నాడు, మహర్షి, మనిషిని గొప్పవాడిని చేసేది జన్మ కాదు, కర్మ. రాజు అయినా అధర్మం చేస్తే పతనం తప్పదు. సాధారణ గృహస్థుడైన ధర్మాన్ని పాటిస్తే దేవతల కంటే గొప్పవాడవుతాడు. అందుకే పాతివ్రత గృహిణి కూడా దివ్య జ్ఞానాన్ని పొందింది. అప్పుడు కౌశికుడికి పశ్చాత్తాపం మొదలైంది. ఈ మాటలు విన్న కౌశికముని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. తన తల్లిదండ్రులను వదిలి అడుగు వెళ్ళిన విషయం గుర్తుకొచ్చింది. తన కోపంతో కొంగను చంపిన విషయం గుర్తుకొచ్చింది. తనలో అహంకారం పెరిగిన విషయం గుర్తుకొచ్చింది. అతను ధర్మవ్యాధుడి పాదాలపై పడి ఇలా అన్నాడు, నన్ను క్షమించు, ఈరోజు నాకు నిజమైన ధర్మం తెలిసింది. ధర్మవ్యాధుడు అతను లేపి ప్రేమగా అన్నాడు, మహర్షి, తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేవాడే నిజమైన జ్ఞాని అని. ధర్మవ్యాధుడు మాటలు విన్నాక కౌశికముని మనసు పూర్తిగా మారిపోయింది. అతడి అహంకారం కరిగిపోయింది. అయినా అతని మనసులో ఇంకా ఒక సందేహం మిగిలి ఉంది. అతను వినయంగా అడిగాడు, వ్యాధ, ఆ గృహిణి అంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది? ఆమె ఒక సాధారణ స్త్రీ మాత్రమే కదా,
ధర్మవ్యాధుడు చిరునవ్వుతో సమాధానం చెప్పడం ప్రారంభించాడు. మహర్షి, ప్రాతివర్త్యం అంటే కేవలం భర్త మాట వినడం కాదు, భర్తతో కలిసి ధర్మాన్ని కాపాడడం, కుటుంబాన్ని సత్య మార్గంలో నడిపించడం, కష్టసుఖాల తోడుగా నిలవడమే నిజమైన పాతివృత్యం. అలాంటి పవిత్రమైన మనసు ఉన్న స్త్రీకి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ధర్మవ్యాధుడు అన్నాడు, మీరు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆమె వెంటనే రాకపోవడానికి కారణం అహంకారం కాదు. ఆమె భర్త బయట పని ముగించుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. ముందుగా భర్తకు నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి ఆయన క్షేమాన్ని చూసుకుంది. అది ఆమె ధర్మం. ఆ ధర్మాన్ని పూర్తి చేసిన తర్వాతే మీకు భిక్ష ఇవ్వడానికి వచ్చింది. ధర్మవ్యాధుడు మళ్ళీ అన్నాడు, ప్రతి మనిషికి భగవంతుడు ఒక కర్తవ్యాన్ని అప్పగిస్తాడు. గృహిణికి గృహధర్మం, గురువుకు విద్యాబోధన, రాజుకు ప్రజల రక్షణ, బ్రాహ్మణునికి వేదాధ్యయనం. తన కర్తవ్యాలన్నీ వదిలి మరొక ధర్మం కోసం పరిగెత్తడం నిజమైన ధర్మం కాదు. గృహధర్మమే మహాయజ్ఞం. కౌశికముని ఆసక్తిగా వింటున్నాడు. ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు, ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించడం, భార్యాభర్తలు ఒకరిని ఆదరించడం, పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం, అతిథిని గౌరవించడం, ఇవన్నీ కలిసి గృహధర్మం. ఈ గృహధర్మాన్ని నిష్ఠతో పాటించే ఇల్లు దేవాలయంతో సమానం. కోపం జ్ఞానాన్ని నశిస్తుందని ధర్మవ్యాధుడు కౌశికుని చూసి అన్నాడు, మహర్షి, మీకు తపస్సు ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఒక క్షణిక కోపం వల్ల ఒక నిరపరాధి కొంగ ప్రాణం పోయింది. అందుకే కోపం మనిషికి శత్రువు. క్షమ, దయ, వినయం ఉన్నవాడే నిజమైన తపస్వి. ఈ మాటలు విన్న కౌశికముని కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అతను 2 చేతులు జోడించి అన్నాడు, వేద, ఇంతకాలం నేను తపస్సే గొప్పదనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. ధర్మంతో కూడిన కుటుంబ జీవితం కూడా ఒక మహా తపస్సే. ధర్మవ్యాధుడు చిరునవ్వుతో ఆస్వాదిస్తూ అన్నాడు, మహర్షి, జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, జీవితంలో ఆచరించేదే నిజమైన జ్ఞానం. ఆ మాటలు కౌశికముని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అతను ధర్మవ్యాధుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ధర్మవ్యాధుడు ప్రతి మాట కౌశికముని హృదయంలో చెరగని ముద్ర వేసింది. తాను ఇన్నాళ్ళు చేసిన తపస్సు, సంపాదించిన శక్తులు, గర్వించిన జ్ఞానం, ఇవన్నీ వినయం లేకపోతే వ్యర్థమని అతనికి అర్థమైంది. అతడు ధర్మవ్యాధుడి పాదాలపై పడి నమస్కరించాడు. వేద, ఈరోజు నువ్వు నా గురువువి, నాకు నిజమైన ధర్మ మార్గాన్ని చూపించావు. ధర్మవ్యాధుడు అతనిని లేపి ప్రేమగా అన్నాడు, మహర్షి, నన్ను కాదు, ధర్మాన్ని నమస్కరించండి. నేను చెప్పింది శాస్త్రాలు చెప్పిన సత్యమే. కౌశికుడు వినయంగా అడిగాడు, ఇక నేను ఏమి చేయాలి? ధర్మవ్యాధుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, మీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళండి. మీ వృద్ధ తల్లిదండ్రులు ప్రేమగా సేవించండి. కోపాన్ని విడిచిపెట్టండి. అహంకారాన్ని త్యజించండి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడడం నేర్చుకోండి. అదే నిజమైన తపస్సు. ధర్మవ్యాధుడి ఆశీర్వాదం తీసుకొని కౌశికముని తన గ్రామానికి బయలుదేరాడు. మార్గం అంతా ఒకటే ఆలోచన, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా వారిని విడిచి అడవికి వెళ్ళిపోయాను. అతని కళ్ళల్లో పశ్చాత్తాప బాష్పాలు. కొన్ని రోజుల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత కుమారుని చూసిన తల్లిదండ్రులు ఆనందంతో కళ్ళు పెట్టుకున్నారు. కౌశికుడు వారి పాదాలపై పడి ఇలా అన్నాడు, అమ్మ, నాన్న, క్షమించండి. తపస్సే గొప్పదని భావించి మీ సేవను విస్మరించాను. తల్లిదండ్రులు అతని ప్రేమగా లేపి ఆస్వాదించారు. నాయన, నువ్వు తప్పు తెలుసుకుని తిరిగి రావడమే గొప్పది. ఆ రోజు కౌశికుడు పూర్తిగా మారిపోయాడు. ప్రతిరోజు తల్లిదండ్రులకు సేవ చేశాడు. వారికి భోజనం పెట్టి వారి ఆరోగ్యం చూసుకునేవాడు. వారి ఆశీర్వాదం తీసుకొని మాత్రమే తన నిత్య కర్మలు చేసేవాడు. క్రమంగా అతని మనసులోని కోపం పూర్తిగా తొలగిపోయింది. అహంకారం కూడా నశించిపోయింది. అతని తపస్సు ఇప్పుడు వినయం తోడైంది. కౌశికముని జీవితంలో 3 గురువులు ఉన్నారు. కోపం ఎంత ప్రమాదకరమో నేర్పింది. ప్రతివ్రత గృహిణి ప్రాతివృత్య మహిమను చూపించింది. ధర్మవ్యాధుడు నిజమైన ధర్మం అంటే కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వర్తించడమని బోధించాడు. కౌశికుడు గ్రహించాడు, తపస్సు కంటే వినయం గొప్పది, శక్తి కంటే క్షమ గొప్పది, జ్ఞానం కంటే ఆచరణ గొప్పది. ఈ సత్యాలను తెలుసుకున్న తర్వాతే అతని జీవితం ధన్యమైంది. ధర్మవ్యాధుడు ఉపదేశం విన్న తర్వాత కౌశికముని జీవితం పూర్తిగా మారిపోయింది. తల్లిదండ్రులను సేవిస్తూ, వినయంతో జీవిస్తూ, కోపాన్ని జయిస్తూ ధర్మ మార్గంలో నడిచాడు. ఈ కథ యుగాల పాటు ఋషుల మధ్య ప్రచారం పొందింది. కాలం గడిచింది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు.
రాజ్యం పోయింది, సుఖాలు పోయాయి, అవమానాలు ఎదురయ్యాయి. ద్రౌపది కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఒకరోజు మార్కండేయ మహర్షి పాండవుల ఆశ్రమానికి వచ్చారు. యుధిష్ఠిరుడు వినయంగా స్వాగతించి ఇలా అడిగాడు, మహర్షి, మాలాంటి కష్టాలను అనుభవించిన ధర్మవంతులు మరెవరైనా ఉన్నారా? యుధిష్ఠిరుడు బాధతో అన్నాడు, ద్రౌపది ఎంతో పతివ్రతురాలు, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అయినా ఆమె ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. ఇంతటి ప్రాతివృత్యం ఉన్న ఎందుకు ఇన్ని పరీక్షలు? మార్కండేయ మహర్షి చిరునవ్వుతో యుధిష్ఠిరుడిని చూశాడు. మహర్షి అన్నారు, ధర్మరాజా, ప్రాతివృత్యం అంటే కష్టాలు రాకపోవడం కాదు. కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడవకుండా నిలబడటమే నిజమైన ప్రాతివృత్యం. ఆ తర్వాత సావిత్రి కథను వివరించారు. సావిత్రి యమధర్మరాజుని అనుసరించి తన భర్త సత్యవంతుని ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది. కౌశికముని కథ ఎందుకు? ఆ తర్వాత మార్కండేయుడు కౌశికముని కథను చెప్పారు. కౌశికముని తపస్సు చేశాడు, కానీ అహంకారం కలిగింది. ఒక పతివ్రత గృహిణి, ఒక ధర్మవ్యాధుడు అతని నిజమైన ధర్మం బోధించాడు. ధర్మం అంటే కేవలం అడవిలో తపస్సు కాదు. తల్లిదండ్రులు సేవించడం, కుటుంబాన్ని ధర్మంతో నడిపించడం, భార్యాభర్తలు ఒకరిని గౌరవించడం మహాతపస్సు. మార్కండేయుడు ద్రౌపదిని చూసి ఇలా అన్నారు, అమ్మ, నువ్వు కూడా సావిత్రిలాగే పాతివ్రతవే. నీ ధర్మనిష్ట వల్లే పాండవులు చివరకు విజయం సాధిస్తారు. ఈ మాటలు విని ద్రౌపది కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. పాండవులందరికీ కొత్త ధైర్యం వచ్చింది. మహర్షి ఇలా అన్నారు, ధర్మం ఆలస్యంగా ఫలిస్తుంది, కానీ ఎప్పటికీ వృధా కాదు. సత్యం చివరికి గెలుస్తుంది. ప్రాతివృత్యం, తల్లిదండ్రుల సేవ, వినయం, క్షమ ఇవే మనిషిని మహోన్నతుడిని చేస్తాయి. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ రోజు నుంచి పాండవులు మరింత ధైర్యంగా అరణ్యవాసాన్ని కొనసాగించారు. మార్కండేయ మహర్షి చెప్పిన కథ పూర్తయింది. ఆశ్రమంలో కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. యుధిష్ఠిరుడు లోతుగా ఆలోచించాడు. ద్రౌపది కళ్ళల్లో భక్తి, ధైర్యం కనిపించాయి. భీముడు, అర్జునుడు కూడా ఈ కథలో గొప్పతనాన్ని గ్రహించాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చివరిగా ఇలా ఉపదేశించడం ప్రారంభించారు. ధర్మరాజా, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అధర్మం కొంతకాలం గెలిచినట్లు కనిపించినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది. మీ అరణ్యవాసం కూడా శాశ్వతం కాదు. సమయం వచ్చినప్పుడు మీరు రాజ్యాన్ని తిరిగి పొందుతారు. మార్కండేయ మహర్షి ద్రౌపదిని చూస్తూ అన్నారు, ప్రాతివృత్యం అంటే కేవలం భర్తకు సేవ చేయడం మాత్రమే కాదు. భర్తను ధర్మ మార్గంలో నడిపించడం, కష్టసుఖాలకు తోడుగా నిలవడం, కుటుంబ గౌరవాన్ని కాపాడడం, భగవంతుడిపై విశ్వాసం నిలబెట్టుకోవడం, ఇవన్నీ ప్రాతివృత్య ధర్మంలో భాగమే. తల్లిదండ్రులను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. భార్యాభర్తలను గౌరవించే, ఒకరినొకరు గౌరవించే ఇంట్లో శాంతి ఉంటుంది. పిల్లలకు ధర్మం నేర్పే కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కథ మనకు 5 గొప్ప పాఠాలు నేర్పుతుంది. ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులకు సేవ మహాపుణ్యం. భార్యాభర్తల పరస్పరం గౌరవించాలి. అహంకారం, కోపం మనిషి పతనానికి తీసుకువెళ్తాయి. వినయం, సత్యం, భక్తి మనిషిని మహోన్నతుడిని చేస్తాయి. ఈ కథ కేవలం పురాణ కథ కాదు. ప్రతి కుటుంబానికి ఇది ఒక మార్గదర్శకం. తల్లిదండ్రులను గౌరవించండి. అరణ్య పర్వంలో చెప్పబడిన ఈ కథ ద్వారా వ్యాస మహర్షి మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. ధర్మం అడవిలో మాత్రం ఉండదు, అది మన ఇంట్లో, మన మాటల్లో, మన ప్రవర్తనలో ఉండాలి. ప్రాతివృత్యం, తల్లిదండ్రుల సేవ, వినయం, సత్యం ఇవే మనిషి దైవత్వానికి దగ్గర చేస్తాయి. మార్కండేయ మహర్షి నమస్కరించి పాండవులకు కొత్త ధైర్యంతో తమ అరణ్యవాసాన్ని కొనసాగించారు. వారి హృదయాల్లో ఒక నమ్మకం మాత్రమే ఉంది, ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. కాలం గడిచింది. అదే ధర్మం చివరకు కురుక్షేత్రంలో పాండవుల విజయాన్ని అందించింది. అందుకే పెద్దలు అంటారు, ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని రక్షించిన వారికి ధర్మమే రక్షిస్తుంది. ఓం తత్ సత్.